హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు కాంపీట్ మైండ్ సమర్పించు దస్ కాదం. ఇవాళ దస్ కాదంలో భాగంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయగలమో అంతా చేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే మేబీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మొదటి ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆన్ ద ఇండియన్ ఓషన్? హిందూ మహాసముద్రంలో అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న దేశం ఏది అని అంటున్నారు. మడగాస్కర్, భారతదేశం, మాల్దీవులు, ఆస్ట్రేలియా అన్నీ కూడా కంట్రీసే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 7,500 కిలోమీటర్లకి పైచీలుగా హిందూ మహాసముద్రంతో తీర ప్రాంతాన్ని షేర్ చేసుకుంటూ ఉన్న దేశం భారతదేశం. సో హిందూ మహాసముద్రంలో అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న దేశం భారతదేశం అవుతుంది. సో ద కంట్రీ విత్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆన్ ద ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియా. అందుకని ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే సముద్రాల పరంగా అత్యంత పెద్దదైన సముద్రం, లార్జెస్ట్ ఓషన్ వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం, సెకండ్ లార్జెస్ట్ అట్లాంటిక్, థర్డ్ లార్జెస్ట్ హిందూ మహాసముద్రం, ఫోర్త్ లార్జెస్ట్ అంటార్కిటిక్ ఓషన్ ఆర్ సదర్న్ ఓషన్, ఏ పేరుతో పిలిచినా ఒకటే. ఫిఫ్త్ లార్జెస్ట్ ఓషన్ వచ్చేసి ఆర్కిటిక్ ఓషన్. అదే మనకు వాళ్ళ సీస్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిలిప్పీన్ సీ అని చెప్పొచ్చు. ఫిలిప్పీన్ సీ అన్నిటికంటే లార్జెస్ట్ సీ. అలానే మనం లార్జెస్ట్ లేక్ని కన్సిడర్ చేస్తే కాస్పియన్ సీ అవుతుంది. సో ఏది ఏమైనా సరే వాళ్ళు అడిగింది కోస్ట్ లైన్ పరంగా. అలానే ఇంకోటి ముఖ్యమైన విషయం, పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అత్యంత పెద్దది, అలానే అత్యంత లోతైనది కూడా. ఏది ఏమైనా మొదటి ప్రశ్న ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవది, రాజతరంగిణి బుక్ వాజ్ రిటన్ బై హూమ్? రాజతరంగిణి పుస్తకాన్ని ఎవరు రచించారు? రాజతరంగిణి అని అంటే ఒక విధంగా మనం చెప్తే గనక రివర్ ఆఫ్ వర్డ్స్ లేదు, క్వీన్ రివర్ సంథింగ్ అలా ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఎనీవేస్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరు రచించారు అని అన్నారు. కల్హన, విశాఖదత్త, భాష, కాళిదాస. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే రాజతరంగిణి పుస్తకాన్ని రచించినది కల్హనుడు, కల్హన రచించాడు. అలానే విశాఖదత్త రచించినవి దేవీ చంద్రగుప్తం, ముద్ర రాక్షస. దేవీ చంద్రగుప్తం, ముద్ర రాక్షస విశాఖదత్తుడు రాశాడు. అలానే కాళిదాసు వచ్చేసి 80కి పైగా పుస్తకాలను రాశాడు. బట్ బాగా పాపులర్ అయినవి గమనిస్తే మేఘదత్త, రఘువంశ, కుమార సంభవ. మేఘదత్త, రఘువంశ, కుమార సంభవ కాళిదాస రాశాడు. తర్వాత భాష దగ్గరకు వచ్చేస్తే ప్రతిమ నాటకం, అభిషేక నాటకం. ప్రతిమ నాటకం, అభిషేక నాటకం భాష రచించాడు. సో ఏది ఏమైనా రాజతరంగిని రచించినది కల్హనుడు కాబట్టి రెండో ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత మూడో ప్రశ్నని గమనిస్తే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ జూ ఇన్ ఇండియా అంటున్నారు. మన భారతదేశంలో అత్యంత పెద్దదైన జంతు ప్రదర్శనశాల జూలాజికల్ పార్క్ ఏది అని అడుగుతున్నారు. రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్, అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్, నేషనల్ జూలాజికల్ పార్క్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ ఏదైతే ఉందో దీనిని వాండలూరు జూ పార్క్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అది వాండలూర్ అనే ప్రాంతంలో ఉంది కాబట్టి. దీని యొక్క స్థాపన 1855లో జరిగింది. ఇది ఇండియాలో ఏర్పాటు చేయబడ్డ రెండవ పబ్లిక్ జూ అని కూడా చెబుతూ ఉంటారు. కొంతమంది అయితే దీనినే మొట్టమొదటి జూగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఇది ఎంత పెద్దది అని అంటే 1300 ఏకర్స్ లో ఇది విస్తరించి ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, దాని యొక్క రాజధానిలో ప్రాంతంలో వాండలూరు అనే ప్లేస్ లో ఉంది. సో ఏది ఏమైనా కొంతమంది ప్రకారం ఇది ఫస్ట్ కాబట్టి ఆ విధంగా భావిస్తే ఫస్ట్ అండ్ లార్జెస్ట్ అరిగ్నార్ అన్న జూలాజికల్ పార్క్, దాన్ని వాండలూరు జూ అని కూడా పిలుస్తారు. రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. అలానే శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏది ఏమైనా మూడో ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. తర్వాత నాలుగో ప్రశ్నని గమనిస్తే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ గా డెసిగ్నేట్ చేసింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ గా 2024ని డెసిగ్నేట్ చేసింది ఐక్యరాజ్య సమితి. ఆ విధంగా కన్సిడర్ చేయాలి అని ప్రతిపాదన చేసింది, అంటే ప్రపోజ్ చేసింది బొలీవియా దేశం. ఈ బొలీవియా దేశం యొక్క రాజధాని లాపాజ్. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. సౌత్ అమెరికా
కాంటినెంట్లో ఉంది. అలానే వీళ్ళు ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్కి సంబంధించి ఒక స్లోగన్ని ఫాలో అవుతున్నారు. ఆ స్లోగన్ ఏమిటి అంటే హీరోస్ ఆఫ్ డెజర్ట్స్ అండ్ హైలాండ్స్. పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నా, ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉన్నా వాటిని తట్టుకోగలిగే కెపాసిటీ ఒంటెలకి అలానే ఒంటె జాతి జంతువులకి ఉంటుంది. సో అందుకని క్యామెలిడ్స్లో ఒంటెలు మటుకే కాకుండా లామా, అల్పాకా, గ్వానాకో ఇవి కూడా అందులో పరిగణించబడతాయి. అలానే క్యామెల్స్లో 2 రకాల క్యామెల్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్ట్రియన్ క్యామెల్, ఇంకోటి డ్రోమెడరీ క్యామెల్. బ్యాక్ట్రియన్ క్యామెల్ అంటే దాని మీద ఏదైతే ఒక హంప్ ఉంటుందో ఆ హంపులు ఇలా 2 ఉంటాయి. ఒకటే ఉంటే దాన్ని డ్రోమెడరీ జాతి ఒంటె అని పిలుస్తారు. ఏది ఏమైనా 2024 ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ కాబట్టి 4వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 5వ ప్రశ్న, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ సివివి అని అంటున్నారు. మనందరం కూడా ఏటీఎం డెబిట్ కార్డుని యూజ్ చేస్తాము, లేదు చాలా మంది మనలో క్రెడిట్ కార్డుని కూడా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. ఆ కార్డు వెనకాల ఒక 3 డిజిట్ నెంబర్ ఉంటుంది, ఒక 3 అంకెల సంఖ్య ఉంటుంది. ఆ 3 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దానినే ఇన్ షార్ట్ సివివి అంటారు. కానీ ప్రశ్న ఏంటి, సివివి అంటే ఏంటి అని ఆప్షన్స్ చూస్తే కార్డ్ సెక్యూరిటీ కోడ్, కార్డ్ వెరిఫైయబుల్ వాల్యూ, కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ, కార్డ్ ఐడెంటిఫికేషన్ నెంబర్. వివి అని ఉన్నప్పుడు ఎస్సిఐఎస్ పోపు లేదు, వివి అని ఉన్నప్పుడు ఐఈఎన్ఐఎస్ పోపు లేదు. సో ఉంటే ఇది అవ్వాలి, లేదు ఇది అవ్వాలి. సో ఆ కార్డుకి ఆల్రెడీ ముందే కోడ్ ఇచ్చేశారు అంటే వెరిఫై చేయడానికి అప్పుడు ఆ నంబర్ని ఉపయోగిస్తారు అని. అంటే అది ఏమవ్వాలి, కార్డు వెరిఫికేషన్ వాల్యూ, అంటే అదేనా ఆ కార్డు కాదా అని వెరిఫై చేసుకోవడానికి ఉన్న నెంబర్. అందుకే సివివి నెంబర్ని ఎవరికి చెప్పొద్దు అని అంటారు. అలానే ఏటీఎంని కూడా మనం డెబిట్ కార్డు లేదా వైసే వరుస అటు ఇటుగా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఏటీఎం కార్డులోనూ సివివి ఉంటుంది, క్రెడిట్ కార్డులోనూ ఉంటుంది. బట్ ఇంతకీ ఏటీఎం అంటే ఏంటి, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, ఎనీ టైం మనీ కాదు ఏటీఎం అంటే. తర్వాత ఐఎఫ్ఎస్సి అంటే ఏంటి, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఐఎఫ్ఎస్సి అని అంటారు. ఇది 2008వ సంవత్సరంలో ఆర్బీఐ తీసుకువచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2008వ సంవత్సరంలో ఆర్థిక సేవలని ఒక ప్రాపర్ స్ట్రీమ్ లైనింగ్ చేయడం కోసం ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అని చెప్పి ఒక 11 అంకెలు ఉన్న ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్ని తీసుకువచ్చింది. అంటే అందులో అక్షరాలు ఉంటాయి, అలానే సంఖ్యలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనిస్తే ఒక విధంగా ఈ విధంగా ఉండవచ్చు. సో ఇండియన్ బ్యాంక్కి సంబంధించి ఒకవేళ మనం గమనిస్తే కనుక ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐడి ఎగ్జాక్ట్గా IDIB 000M241. ఇది హైదరాబాద్ నగరంలో మియాపూర్లో ఉన్న ఇండియన్ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట. ఇండియన్ బ్యాంక్ 000M241. ఇది మియాపూర్ ఏదైతే హైదరాబాద్లో ఉందో మెట్రో స్టేషన్ దగ్గర దానికి యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్. అట్లా 11 డిజిట్స్ లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, దాన్ని ఐఎఫ్ఎస్సి అంటారు. 2008లో ఆర్బీఐ తీసుకొచ్చింది. తర్వాత బ్యాంక్లో నెఫ్ట్ అని ఒకటి ఉంటుంది, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే చేతి ద్వారా కాకుండా ఎలక్ట్రానిక్గా అప్పటికప్పుడు, అంటే విత్ ఇన్ ద వెరీ సేమ్ డే డబ్బులు జమ అయిపోయాయి అనమాట. ఇప్పుడు అంటే యూపీఐ వచ్చింది. కానీ యూపీఐ అంటే ఏంటి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, భారత్ పే అవ్వచ్చు, పేటిఎం అవ్వచ్చు, భీమ్ యూపీఐ అవ్వచ్చు, వాట్సాప్ పే అవ్వచ్చు, ఇవన్నీ కూడా యూపీఐ మీదే వర్క్ అవుతున్నాయి. దీనిని తీసుకొచ్చింది ఎవరు, ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ ద థింగ్. అందుకని 5వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 6వ ప్రశ్న, భారత ప్రభుత్వం అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ ఇన్ విచ్ ఇయర్? తన జీవితం అంతా కూడా శాంతి 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 అని పోరాడి భారతదేశానికి అదే శాంతితో స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. ఇంత చేసిన ఆయనకి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించలేదు. బట్ ఏది ఏమైనా మన భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ గారి యొక్క 125వ జయంతిని పురస్కరించుకుంటూ 1955వ సంవత్సరంలో 1955 కాదు 1995వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ లో గమనిస్తే 1995 ఇక్కడే ఉంది,
అందుకని 6వ ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ 1995 ఇస్ ద రైట్ ఆన్సర్. గాంధీ గారు ఎప్పుడు పుట్టారు? 1869వ సంవత్సరంలో అక్టోబర్ 2న పుట్టారు. 2nd అక్టోబర్ 1869 ఇస్ ద ఇయర్ గాంధీ గారు వాజ్ బోర్న్. 1995 125th బర్త్ యానివర్సరీని పురస్కరించుకుంటూ గాంధీ గారిది ఈ విధంగా ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ అని తీసుకువచ్చారు. అలానే ఇందిరాగాంధీ గారి పేరు మీద కూడా ఒక పీస్ ప్రైజ్ ఉంది, దాన్ని తీసుకువచ్చింది 1986. సో గాంధీ గారు అన్నప్పుడు ఇక్కడ మహాత్మా గాంధీ గారు, ఇది వచ్చేసి ఇందిరాగాంధీ గారి పేరు మీద. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. గాంధీ గారి పేరు మీద ఉన్న పీస్ ప్రైజ్ 1995లో వచ్చింది, ఇందిరాగాంధీ గారి పేరు మీద ఉన్న పీస్ ప్రైజ్ 1986లోనే వచ్చింది. ఆ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ అన్నారు, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనలేదు. అందుకని 1995 ఇస్ ద రైట్ ఆన్సర్. 6వ ప్రశ్నకు సంబంధించి 1వ ఆప్షన్ సరైన సమాధానం. తర్వాత 7వ ప్రశ్నను గమనిస్తే తమిళనాడు రాష్ట్రం ఏ తేదీన స్థాపించబడింది అని అడుగుతున్నారు. తమిళనాడు స్టేట్ వాజ్ ఫౌండెడ్ ఆన్ విచ్ డేట్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల యొక్క ఏర్పాటు నవంబర్ 1, 1956వ సంవత్సరంలో జరిగింది. అఫ్ కోర్స్ అదే నవంబర్ 1వ తేదీ వివిధ సంవత్సరాలలో ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా వీటి యొక్క ఏర్పాటు కూడా జరిగింది. కాకపోతే మనం 1956 పరంగా చూసుకుంటే ఈ 5 రాష్ట్రాల యొక్క ఏర్పాటు జరిగింది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి? తమిళనాడుది. సో తమిళనాడు నవంబర్ 1, 1956. సో ముందు నవంబర్ 1 లేనివి తీసేయండి, పోయింది. 1956 కానివి తీసేయండి, పోయింది. మిగిలింది ఏంటిది? ఇది. అందుకని 7వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 8వ ప్రశ్నని గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశంలోని సైన్స్ సిటీగా పిలువబడేది ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సైన్స్ సిటీ అని, గార్డెన్ సిటీ అని, సిలికాన్ వ్యాలీ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని ఒకటే నగరాన్ని పిలుస్తారు. అది ఏ నగరమో కాదు, మన నమ్మ బెంగళూరు నగరం. నమ్మ బెంగళూరు అంటే మన బెంగళూరు అని అర్థం. సో బెంగళూరు నగరం. అలానే సిటీ ఆఫ్ పర్ల్స్ అని, సిటీ ఆఫ్ నిజామ్స్ అని, సైబరాబాద్ అని, అలానే ట్విన్ సిటీస్. ట్విన్ సిటీస్ అంటే హైదరాబాదు, సికింద్రాబాద్ రెండింటినీ కలుపుకొని ట్విన్ సిటీస్ అంటారు, జంట నగరాలు. అందులో ఒకటి హైదరాబాదు. అలానే హైదరాబాద్ని టెక్ సిటీ అని కూడా అంటారు. సో ఏది ఏమైనా సైన్స్ సిటీ ఏది అని అన్నారు? బెంగళూరు. కాబట్టి 8వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే 9వ ప్రశ్నని గమనిస్తే వాట్ ఈజ్ ద లార్జెస్ట్ యానిమల్ ఆన్ ఎర్త్? ఈ భూమి మీద అత్యంత పెద్ద జంతువు ఏది అని అడుగుతున్నారు. డైనోసార్, నీలి తిమింగలం లేదు నీటి తిమింగలం, మొసలి, నిప్పుకోడి అంటే ఆస్ట్రిచ్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొసలి అంత పెద్దదేమీ కాదు, డైనోసార్ ఇప్పుడు లేదు. సో ఈ రెండిట్లోనే అది అయి ఉండాలి. అలానే నిప్పుకోడి మహా అయితే 9 అడుగుల ఎత్తు వరకు ఎదగగలదు. లేదు మనం ఒకవేళ 10 అడుగులు తీసుకున్నా నీలి తిమింగలం ఈజీగా 30 మీటర్లు ఉంటుంది. 30 మీటర్లు. 10 అడుగులు ఎక్కడ, 30 మీటర్లు ఎక్కడ? సో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పక్షి ఏది అని అంటే గనక నిప్పుకోడి, లార్జెస్ట్ బర్డ్. అలానే ప్రపంచంలోనే ఒకే ఒక్క అతిపెద్ద గుడ్డు కానీ, ఒకే ఒక్క అతిపెద్ద కణం కానీ ఏది అని అంటే అది నిప్పుకోడి యొక్క గుడ్డు. నిప్పుకోడి యొక్క ఏదైతే ఎగ్ ఉందో అది ఒక సింగిల్ సెల్, అది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సింగిల్ సెల్ ఇన్ ద వరల్డ్, నిప్పుకోడి యొక్క గుడ్డు. తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్షీరదం లేదు అతిపెద్ద జంతువు ఏది అని అంటే ప్రపంచంలో ఎర్త్లో అది బ్లూ వేల్. వాళ్ళు ఇక్కడ అడుగుతోంది అదే. యానిమల్ పరంగా చూసుకున్నా, మ్యామల్ పరంగా చూసుకున్నా బ్లూ వేలే. ఎందుకంటే తిమింగలం ఒక చేప కాదు. వేల్ ఈజ్ నాట్ ఎ ఫిష్, వేల్ ఈజ్ ఎ మ్యామల్, అది ఒక క్షీరదం. అలానే లార్జెస్ట్ మ్యామల్ లేదు యానిమల్ ఆన్ ల్యాండ్, భూమిపైన కాదు నేలపైన, నేలపైన ఉన్న అత్యంత పెద్ద జంతువు లేదు క్షీరదం ఏది అని అంటే అప్పుడు ఆఫ్రికన్ బుష్ ఎలిఫెంట్ వస్తుంది. ఎలిఫెంట్లలో మేజర్గా 3 రకాల ఎలిఫెంట్లు ఉన్నాయి. ఒకటి ఆఫ్రికన్ బుష్ ఎలిఫెంట్, ఇంకోటి ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్, అలానే ఏషియన్ ఫారెస్ట్ ఎలిఫెంట్ అని చెప్పొచ్చు. వీటన్నిటిలో కూడా పెద్దది ఆఫ్రికన్ బుష్ ఎలిఫెంట్. ఎంత కాదన్నా కనీసంలో కనీసం 5 టన్నుల బరువు ఈజీగా ఉంటుంది అది. కానీ దీని యొక్క ఫాదర్ అని చెప్పొచ్చు బ్లూ వేల్. ఏది ఏమైనా 9వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్నని గమనిస్తే కెనడా దేశం యొక్క జాతీయ చిహ్నం ఏది అని అడుగుతున్నారు.
వాట్ ఈస్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ కెనడా అని అంటున్నారు. ఈగల్ గ్రద్ద, డ్రాగన్ పోలార్ బేర్ ధ్రువపు ఎలుగుబంటి అంటే తెల్లగా ఉంటుంది చూసారా వైట్ బేర్, అలానే మాపిల్ లీఫ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈగల్ లేదు బాల్డ్ ఈగల్ నేషనల్ ఎంబ్లమ్ గా ఉన్న దేశం అమెరికా. డ్రాగన్ లేదు డ్రూక్ నేషనల్ ఎంబ్లమ్ గా ఉన్న దేశం భూటాన్. మామూలుగా అందరూ కూడా చైనా అని అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలానే పోలార్ బేర్ వచ్చేసి గ్రీన్లాండ్. వింత ఏంటంటే గ్రీన్లాండ్ పేరుకి గ్రీను, కానీ అక్కడ అంతా ఐస్తో కప్పబడి ఉంటుంది. ఐస్లాండ్ అంతా కూడా పేరుకి ఐసు, కానీ అంతా కూడా గ్రీనరీతో కప్పబడి ఉంటుంది. అదే మానవుడి యొక్క యాదృశ్చిక వింతలు. తర్వాత మాపిల్ లీఫ్ వచ్చేసి కెనడా దేశం యొక్క నేషనల్ ఎంబ్లమ్. వాళ్ళు కెనడా యొక్క నేషనల్ ఎంబ్లమ్ ఏది అన్నారు? మాపిల్ లీఫ్. కాబట్టి 10వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడతో మన ఇవాళ దస్కాదం స్టాటిక్ జీకే ముగుస్తుంది. ఐ హోప్ మీకు ఇది నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకో 10 మందికి దీన్ని షేర్ చేస్తే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనుకుంటే మీరు మంచివాళ్ళు కాబట్టి వెంటనే షేర్ చేయండి. అలానే మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో దస్కాదంలో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. టాటా బాయ్ బాయ్.